శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అన్న. నమస్తే అన్నది జగన్ గారు ఏమన్నారంటే నియోజకవర్గంలో అయినా సార్ పరిశ్రమలు నడిపించాలంటే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారట అని చెప్పేసి అన్నాడు. దాని గురించి మీరు ఏమంటారు? ఏమో ఎవరైనా ఉన్న 11 మంది ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చి ఆయన దగ్గర ఆ మాట అన్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. మరి ఏ ఎమ్మెల్యే అన్నాడో కూడా చెబితే కొద్దిగా బాగుండేది. అన్నట్టే ఉంది పరిస్థితి. మూమెంట్ ఏంటంటే ఒక కంపెనీ అనేది ఒక చోట పెడతారు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే అన్ని కంపెనీలు తీసుకొచ్చేసి హైదరాబాద్లో పడేయించారు. ఇప్పుడు అమరావతి రాజధాని ప్రకటించావు, రాజధానిలో పడేయాలి కదా, అలా పడేయట్లా. ప్రతి జిల్లాకి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేని తయారు చేస్తున్నావు. అదేమంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉండారు కదా అని తయారు చేస్తున్నావా ఏందనేది పరిస్థితి అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు రాజధాని అమరావతి అన్నావు, అమరావతి డెవలప్మెంట్ అవ్వాలి 47కి పెట్టుకున్నావు టార్గెట్, అయ్యిద్దా అనిపించే ఫీలింగ్ కలుగుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ తీసుకెళ్ళి ఒక్కొక్క మూలన పడేస్తున్నావు. కొత్త కొత్తవి వస్తున్నాయి, ల్యాబ్ వస్తున్నాయి, ఐటీ కంపెనీ వస్తుంది, గూగుల్ వస్తుంది. గూగుల్ ఎట్లాంటి కంపెనీ? ఆ కంపెనీని తీసుకెళ్ళి నువ్వు మళ్ళీ వైజాగ్లోనే పడేస్తున్నావు. 3 రాజధానులు వద్దంటున్నావు. మరి నువ్వు జగన్ చేత నువ్వే చెప్పించావా 3 రాజధానులు అని? నువ్వు ఇప్పుడు 3 రాజధానులు అన్నట్టే చేస్తున్నావు కదా, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడేం జగన్ వచ్చేమో మా ఎమ్మెల్యేలకు ఇవ్వాలి, ఆ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి అని అంటున్నాడు. గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు ఆయన కూడా. ఎందుకనేది అర్థం కావట్లేదు. 11 మంది ఉన్నా కానీ మాట్లాడాలి. నీకు ప్రతిపక్షం హోదా ఇవ్వకపోయినా కానీ నువ్వు ఒక నాయకుడు బయటకు వస్తుంటే 1000 మంది వస్తున్నారు. అట్లాంటప్పుడు నువ్వు ఇంకా గట్టిగా మాట్లాడాలయా? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఆ నలుగురు ఈ నలుగురు అన్నట్టు సినిమా వస్తున్నావు తప్ప గట్టిగా తన్నేటట్టు మాట్లాడలేకపోతున్నావు. వైఎస్ ఎట్ట మాట్లాడేవాడు? ఒక డైలాగ్ వదులుతా అయ్యా చంద్రబాబు అంటే కింద నుంచి పైదాకా చూసేవాళ్ళు. నువ్వు ఒక డైలాగ్ వదలట్లేదు అయ్యా చంద్రబాబుని కింద నుంచి పైదాకా చూద్దామంటే ఎట్లా అయ్యా జగన్ గారు? కొద్దిగా మీరు ఆలోచించాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా తయారవ్వాలి. 2029 అంటే టార్గెట్ ఇంకా 3 ఏళ్ళే ఉంది. మూమెంట్ ఎట్టా కనపడాలి? ఎదుటి వాడు భయపడాలి, ఒక మూమెంట్ రావాలి. పోయి కడపలోనేమో ఆయన స్కూళ్ళకి అన్నదానాలు అన్నీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వేం చేస్తున్నావు ఏందో అర్థం కావట్లా. అదేమంటే తాడేపల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నావు, బయటికి రావట్లేదు. అదేమంటే లండన్ అంటున్నావు లేదా బెంగళూరు అంటున్నావు. జనాల్లో తిరగడం అంటే కాదయ్యా, మీడియా ముందుకు రావాలి, నీకున్న ఎమ్మెల్యేలతో మాట్లాడాలి. నువ్వు గెలిచిన నియోజకవర్గాలైనా నువ్వు తిరగాలయ్యా, అవి కూడా తిరగట్లేదు కదా. మరి ఎంత మటుకు కరెక్ట్ నువ్వే ఆలోచించాలి. ప్రతిపక్షాన్ని ఊరికే మాట అంటాం కదా, ఆ మాట అన్నది కూడా గుద్దేటట్టు మాట్లాడాలయ్యా. వైఎస్ అట్ట మాట్లాడేవాడు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు ఏమో. మళ్ళీ 27 పాదయాత్ర అంటున్నావు, అదొకటి కలిసి వచ్చిద్దని. రోడ్లు వేసేవారు బ్రహ్మాండంగా, అదొకటి చెబుతున్నా. మళ్ళీ రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా వేసారు. నువ్వు పాదయాత్ర నడిచినా కానీ బ్రహ్మాండంగా ఉంటుందిలే. నీ రోడ్లు చూసావా? కొద్దిగా ఆలోచించాలి. జనానికి రూపాయి ఇద్దాంలే ఆలోచిద్దాం అనుకో. మాకు ఎప్పటికైనా దెబ్బ. నువ్వు ఇప్పటికి బయటకు వచ్చి అమరావతి రాజధాని పోరాటం చేయి నువ్వు. అట్లా ఇంకొక విషయం ఏంటంటే అమరావతిలో వచ్చేసి మన ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అంటే అవినీతి జరుగుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం నిరూపించావా? నీకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. జనంలోకి వెళ్ళాలి, మాట్లాడాలి. నిన్న లాయర్లతో మీటింగ్ పెట్టావు, ఒక్కడన్నా నీకు సమాచారం ఇచ్చాడా? ఒక మాకమైన గురించి అని మాట్లాడారా? నేను లాయర్లతో మాట్లాడు కాబట్టి వాళ్ళ ప్రెస్ మీదకి వస్తే ఏదో మాట్లాడతాడు అన్న ఫీలింగ్ కలిగింది. ఏం ఆడ చూస్తానేమో ఆ ఎమ్మెల్యే చెప్పాడు, ఆ ఎమ్మెల్యే పేరు కూడా చెప్పలేకపోతున్నావు కదా. ఆ ఎమ్మెల్యేది అంటున్నాడు, ఈ ఎమ్మెల్యేదని. ఏ ఎమ్మెల్యేది అంటున్నాడు? 100 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, తినకుండా ఎందుకు ఉంటారు? నీకు ఎంతమంది దొరుకుతారు నువ్వు గట్టిగా పట్టుకుంటే? అదేమంటే మీడియా లేదు, అందరూ వాళ్ళకే ఉండరు. ఏముంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఏందో మిమిక్రీలు జరుగుతుంది. చేసే మంచి పనులు కూడా బయట మీడియాకి తెలియని ఇట్లా ఆయన చాలా చేస్తున్నాడు. కడప గవర్నమెంట్ స్కూళ్ళకి రీసెంట్గా ఏదో క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేశారంట, కంటికి కనపడకుండా భోజనాలు వెళ్తున్నాయంట అక్కడికి. అది ఒక ఆశ్చర్యం అనిపించింది నాకు. అట్లాగే డైనేజీ పట్టుకున్నారు. ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఒక డైనేజ్ చేయాలంటే మినిమం ఎన్నో కోట్లు అవుతాయి, అవి లక్షల్లో అయ్యేటట్టు కొత్త టెక్నిక్ అనేది వచ్చింది. దానివల్ల చాలా పల్లెటూరుల్లో కూడా రోగాలు తగ్గటం దోమల వల్ల అనే కొత్త ఆలోచన ముందుకు వెళ్తున్నారు. బాగుంది ఆలోచన. కానీ ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసి మీరు ఫ్రీ క్యాంటీన్ కట్టిరు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. కానీ అక్కడ ఉన్న సీఎం ఏమంటున్నారంటే నారాయణ స్కూలు శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఆయన ఫ్రీ ప్రమోట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమన్నాడు? రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక్క విషయం చెబుతున్నాను, నీకు ఒక ఉదాహరణ చెబుతున్నాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ అనేవాడు భయపడ్డాడు 95 నుంచి 2004 వరకు. భయం అంటే అసలు గవర్నమెంట్ ఎంప్లాయర్కి ఎట్లా ఉండేది అంటే అట్లా ఉండేది. అది ఎవరంటే మెయిన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గవర్నమెంట్ ఎంప్లాయర్ని ఆయన చేయాల్సిన పని చేసేటట్టు చేసింది ఎవరంటే దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ 2004 నుంచి వైఎస్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా రిలీఫ్ దొరికింది.
కానీ 2014 నుంచి కూడా ఆయన కూడా ఏం కంట్రోల్ అని చేయడం కుదరలేదు. 2019 నుంచి గవర్నమెంట్ ఎంప్లాయర్ అనేవాడు చేయి కిందలాగా అయిపోయారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే గురువు అనేవాడు గురువు స్థానంలో లేడు. ఒక గవర్నమెంట్ గురువు వెళ్ళండి చెక్ చేసుకో. ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళు, పొద్దున్న 10ంటికి ఎక్కిన ఎంప్లాయర్ సాయంకాలం 4 దాకా స్కూల్లో ఉన్నాడంటే గ్యారంటీ లేదయా. ఆయనే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చెబుతున్నాడు మధ్య మధ్యలో క్లాసులు. చిన్న ప్రైవేట్ స్కూళ్ళకి ఎన్నో నడుపుతున్నాడు ఆయన కంటికి కనపడకుండా. అలా చేయడం చాలా రాంగ్. దాని మీద చర్యలు తీసుకోవాలి. ఈ విషయం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దాకా వెళ్ళిందో లేదో నాకు తెలియదు. కొద్దిగా దాని మీద కూడా చర్య తీసుకోవాలి లోకేష్ గారు. అట్లాగే ఇంకొక విషయం సార్, రేపటి నుంచి మహిళలకి ఉచిత బస్సులు అంటున్నారు. ఫ్రీ బస్సులు పెడతాం మంచిదే, కానీ హైదరాబాద్లో తిప్పినట్టు ఆ గల్లీకి ఈ గల్లీకి చుట్టూ ఉన్న ప్రతి గల్లీకి జనం ఎక్కపోయినా 10 బస్సులు తిప్పావు. అలా తిప్పితే అమరావతి అనేది ఒక కదలిక మొదలైంది. ఎందుకు అంటున్నానంటే చిన్న కూలీలు, చిన్న రైతులు పంటలు తీసుకొచ్చి సిటీల్లో అమ్ముకోలేక బయట స్టేషన్లో పంపిలోక చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు రోడ్లు వేసిన ప్రయోజనం ఏముందయ్యా? ఆ బస్సు అనేది తిప్పాలి. ప్రతి పల్లెటూరికి నువ్వు బస్సు తిరిగేటట్టు చూడగలిగితేనే నీకు ప్రయోజనం ఉండిద్ది, నీకు పేరు ఉండిద్ది. 29కి నిన్న చంద్రబాబు గారు అన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంది నాకు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. కాబట్టి చంద్రబాబు గారికి తగ్గ రిపోర్ట్ ఇచ్చే మంత్రే ఉంటాడని నేను అనుకుంటున్నాను.